అమ్మ చారు, అమ్మ చారు. అమ్మా, మీరు మెల్లగా మాట్లాడండి. అమ్మ చారు, చారు, నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. చారు, నేను కనిపిస్తున్నానా? డాక్టర్, మీ మాటలు వినిపిస్తున్నాయి కానీ నాకేమీ కనిపించట్లేదు. అమ్మా చారు, నేను మీ అమ్మ ఇక్కడే ఉన్నావమ్మా. నానా, నానా ఎక్కడున్నారు నానా? అయ్యో అయ్యో అయ్యో, నేవండి నా బిడ్డ కళ్ళు కనిపించట్లేనట్టుందండి. నాకేం కనిపించట్లేదు, అంతా చీకటిగా ఉంది. అమ్మా అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. అయ్యో దేవుడా. డాక్టర్, మా అమ్మాయి పరిస్థితి ఏంటి? సారీ అండి, మీ అమ్మాయికి కళ్ళు పోయాయి. ఆ, ఏమండి? అమ్మా, అమ్మా చారు, నాన్న. దీని అంతటికి కారణం ఆ సీన్ గాడే కదా. ఎప్పుడో జరిగిన గొడవని మనసులో పెట్టుకొని ఇంత దారుణానికి ఒడిగడతాడా? వాడు అంతు చూస్తాను. నాన్న నాన్న, ఆవేశపడకండి నాన్న. సీనుబాబుని ఏం చేయకండి. ఇంత జరిగా కూడా వాడి మీద ఇంకా జాలి చూపిస్తావేంటే? వాడింకా నీ మొగుడు అనుకుంటున్నావా? నీ పాలిట ఎమ్ముడే. ఊరి పెద్దగా చలామణి అవుతున్నాడుగా వాడి మామ. అతనితోనే తాడో పేడో తేల్చుకుంటాను. నాన్న, అది కాదు నాన్న. నా మాట విను నాన్న. ప్లీజ్ నాన్న, వద్దు. ఇన్నాళ్ళు జైలు గోడల మధ్య లోకం చూడకుండా ఉండిపోయావమ్మా. ఇప్పుడు నీకు చూపు లేకుండా చేసిన వాడు అంతు చూడందే నేను వదిలిపెట్టను. రావే గౌరీ. నాన్న 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 నాన్న, వద్దు చారు, నాన్న. నాన్న, చారు, జాగ్రత్త అమ్మా. చారు, నాన్న, నాన్న, వద్దు. రామా, 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 ఏంటమ్మా ఇది? ఏంటమ్మా నీకే పరిస్థితి? నేను ఇలా చూడటానికేనా నేను ఇంకా బతికుంది? అసలు ఏం జరిగిందమ్మా? నాకేమీ తెలియదు మావయ్య. పార్టీ జరిగిన ఆ రోజు రామా, నీ ఎదుగుదల చూడలేకే ఎవరో కావాలనే ఇదంతా చేశారు. మేలిం బంగారం లాంటి నీ మీద కూడా అబండాలు వేస్తున్న దుర్మార్గులు ఎవరమ్మా? లేదు, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు కదా మావయ్య. మనం మంచితనంతో కూడా బతకడం కొంతమందికి మింగుడు పడదు. ఛ! నువ్వు ఎవరికి ఏ అన్యాయం చేశావని నీ మీద ఎంత కక్ష కట్టారు? న్యాయంగా బతుకుతున్నాము అని మన మనసాక్షికైతే తెలుసు కదమ్మా. ఏ నిందలు నా మీద పడ్డా నిందని నిజమని రుజువు చేయలేవు. ఆ బుద్ధి గడ్డి తిన్న వాళ్ళకి బుద్ధొచ్చేలా గుణపాఠం చెప్పాలమ్మా. శౌర్య సార్ నన్ను బయటికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను బయటికి రాగానే వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ శిక్ష పడేలా నేను చేస్తాను. రామా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం చేసేనా నిన్ను విడిపిస్తాను రామా.
నా గురించి నాకేం భయం లేదమ్మా. నా భయం అల్లా నీ గురించి, నాన్న గురించే. నాన్నకి ఈ విషయం తెలుసా? తెలీదమ్మా. అస్సలు తెలియకూడదమ్మా. తెలిస్తే నాన్న బాధపడతారు. డాక్టర్ చెప్పారుగా. నా వల్ల నాన్న కంటి నుంచి ఒక్క కన్నీటి బొట్టు రాలినా నేను తట్టుకోలేనమ్మా. అమ్మా రామా, నువ్వు అరెస్ట్ అయ్యావన్న విషయం తెలిసిన కంగారులో బామ్మర్ది చెప్పాలనుకున్నాడు. కానీ ఆర్జీ అడ్డుపడి చెప్పనివ్వలేదమ్మా. పొరపాటున కూడా నాన్న చెవిలో ఈ విషయం పడకూడదు మావయ్య. అమ్మా, ఏంటమ్మా నాకు ధైర్యం చెప్పి నువ్వేడుస్తున్నావు? నిన్ను సూర్య చేతుల్లో పెట్టే వరకు ఈ చేతులతో ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. అలాంటి నువ్వు ఈరోజు ఇలా ఉంటే చూడలేకపోతున్నానమ్మా. అమ్మా, ఈ ఏడుపు మొహంతో నువ్వు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నాన్న ముందు దొరికిపోతావమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇక్కడ నేను ఎంతోసేపు ఉండను, బయటకు వచ్చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. హా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళావని నాన్న అడిగితే బాగోదు కదా. మావయ్య, నువ్వు అమ్మని తీసుకెళ్ళు. హా? అలాగేనమ్మా, ఏ అవసరం ఉన్నా శౌర్యని మాకు ఫోన్ చేయమని చెప్పు. హా, మీరు తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. చెల్లెమ్మా రామ్మ వెళ్దాం. వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. రా చెల్లెమ్మా. రామ్మ నువ్వు జాగ్రత్తమ్మా. పోలీసులు పోలీసులు నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. మర్యాదపూర్వకంగా రావాల్సిన మేము కంప్లైంట్తో రావాల్సి వచ్చింది. ఏమైంది ఎస్ఐ గారు? శ్రీనుని పిలవండి సార్. ఎందుకు? కాస్త పిలవండి సార్, చెప్తాను. సీను, నీకోసం పోలీసులు వచ్చారు. ఏంటమ్మా, ఏం జరుగుంటుంది? ఏమోనే, ఆ చారు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందేమో. అవునా? ఉమ్,